శివశంకరి శరీర పరా ఏమో వచ్చినా కొత్త ఇంటికాడికి వచ్చినావు కదా బేదాలు చెప్పింటే వాళ్ళు ఏమో ఇంకా రాలేదు. అవునా? ఏం చేయాలన్నప్ప ఊరికే సగం పని పెట్టిపోయినారు. కాదు ఏమి చిన్నప్పుడు నేను ట్యూషన్ తోలలేదు ఈ రోజు. నువ్వు ఏం చెప్తున్నావు? చదువు బాగా చెప్తున్నాను అబ్బా, అన్ని చెప్తున్నా, ఊరి పేర్లు కూడా చెప్తున్నా, ఆ కొండ ఈ కొండ మధ్యలో ఏ కొండ ఉందనేది కూడా చెప్తున్నా. నీ చదువు చెప్పింటే వాడు నా మనముడు వాళ్ళు అవుతాకి పోతాడా? ఆ కొండ ఈ కొండ అంటాడు, నడమ అన్న కొండ అంటాడు. నువ్వు చెప్పే చదువు ఇదే, ప్రతి ఒక్కరు రాని ఇంటికి అదే అనేది. ఆ కొండ ఈ కొండ నడ అనకొండ అనకొండ అంటున్నాడా? ఇది తప్ప ఇంకా వాడికి ఒక్క మాట రాదు, అచ్చనం రాదు. నేను అది కాదు చెప్పింది మనకి. అది కొండ ఇది కొండ మధ్యలో నల్లగొండ అనే ఊరుంది అనేసి ఆ కొండ ఈ కొండ మధ్యలో నల్లగొండ అని చెప్పిన, నాట్ అనకొండ. అన్నకొండ అన్న తప్ప వానికి ఇంకా వేరేది ఏమీ రాదు. నీకు ఇంక నీ దగ్గరికి రాడు. నువ్వు చదవన్నా మనం చెప్పేది అవసరం లేదన్నా. ఎవరమ్మా? అది కాదా మన ఊరు నమ్ముకొని ఇంతలా ట్యూషన్ పెట్టుకున్నాను నేను. ఈ పొద్దు మీరు ఇట్లా చేస్తే నేను ఆడపోయి బతకల్లా. కానీ బుద్ధి లేనిది ఇట్లా నాకు చెప్పేది పిల్లలకి. ఏం చెప్తున్నా నువ్వు? సర్లే అనుకున్నాను ఫీజు అన్న ఇయ్యప్పా. ఇంకా కొండల గురించి ఇటువంటి లేచిపో. ఫీజు లేదు ఏం లేదు. వాడు అంత మెంటల్ లిస్ట్ లో మొత్తం అదే కూర్చోపోయింది అనుకోండి అనేది. సరే బుద్ధి లేనాడు పో. వచ్చినాడు ఈయన పెద్ద మాస్టర్. అడిగి రావడం కదమ్మా. మా పిల్లోళ్ళు స్కూల్ పోతారు కదా, అనంతపురంలో చదువుతుంటారు. ఆ పిల్లల్ని తెచ్చింటే నేను ఈడ ఎండుకేమని ఎన్నగొట్లు కాయాలి కదా, అవి పోతా ఉండు. దానికే వస్తున్నప్ప. ఏం వస్తుంది? ఏం లేదు, ఇప్పుడు మన ట్యూషన్ ఉంది కదా, దాన్ని ఇంకా బాగా డెవలప్ చేద్దాం అనుకున్నా. నువ్వు ఇప్పుడు పాత స్టూడెంట్స్ అంతా తీసేసినాను. మీ పిల్లలంతా చేర్పి ఫీజు తక్కువ కాదప్పా. ఆ పిల్లలు అనంతపురంలో అంత బాగా చదువుతారు. నువ్వే సరిగా చదువుకుంటే నీకు ఎప్పుడో ఉద్యోగం వస్తా ఉండే. నువ్వేం ఫీజు చెప్తావు? నువ్వు చదివేటప్పుడు అంత ఉండే, ఇప్పుడు చదువు లేని ఏంది లేదు కనుక మీ వాళ్ళందరూ పంపి వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళని ఎక్కడికో తీసుకొని పోతా. నువ్వు కాదురా, నువ్వు సరిగ్గా నువ్వే దిద్దుకోలేవు, ఇంక వాళ్ళేడు దిద్దుతావురా నువ్వు. కాదు, నీ చదువుకు ఆ పిల్లలు మెచ్చుతారా ఇప్పుడు? నీ చదువు నువ్వు అది ఉంటే నేను చెప్పి నువ్వు కూడా ఎంత పెద్ద ఎదుగుతూ ఉంటుంది. నీకే చదువు సరిగ్గా, ఇంకా పిల్లలకి చెప్తావురా నువ్వు? నా బుద్ధి తక్కువ. నా బుద్ధి తక్కువ నీకు మాట్లాడిచ్చిండే దానికి. ఒకప్పుడు బతకలేక బడి పంతులు అంటాండ్రి, ఇప్పుడు బతకలేక ట్యూషన్ పంతులు అయిందా? ఇంకా నేను జీవితంలో ట్యూషనే చెప్పును. నేను కూడా 4 గొర్రెలు బర్రెలు తెచ్చుకొని కాచుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ట్యూషన్ మాస్టర్ ఫీజు కష్టాలు ఎట్లుంటాయి అనేసి తీసినాం అనమాట. యాక్చువల్గా అంటే ఈ వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నమ్మించడానికి అండ్ మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. ఇప్పటి నుంచి మన వీడియోలు రెగ్యులర్గా 3 రోజులకు ఒక వీడియో వస్తుంది. చూడండి, హ్యాపీగా నవ్వుకోండి. మీ వీరా కాదు, మీ పిల్లలు ఎవరైనా ఉన్నారు నా దగ్గర ట్యూషన్ కి పంపించండి. బాగా నేర్పిస్తారు చూడు ఇట్లా ఏబిసి నేర్పమంటే శివుడు ముక్కు అంట. చితికాయ తక్కువ శివుడు ముక్కు. బాయ్. చితికాయ తక్కువ శివుడు ముక్కు. బాయ్.